శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు సింహరాశి వారికి అక్టోబర్ 9 గురువారం అదృష్టం తలుపు తట్టబోతుంది. ఈ యొక్క మార్పు మీ జీవితాన్నే పూర్తిగా మార్చివేస్తుందనే చెప్పాలి. సింహరాశి వారు ఈరోజు మీకొక సిగ్నల్ లాంటిది రాబోతుంది. అదృష్టం కేవలం తలుపు తట్టడమే కాదు, మీ జీవితంలో ఒక కొత్త దిశ చూపబోతుంది. అయితే ఈ మార్పు ఎలా వస్తుంది? ఎవరి ద్వారా వస్తుంది? మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? అలాగే మీరు ఈరోజు ముఖ్యంగా తీసుకోవాల్సిన, ముఖ్యమైన పాటించవలసిన పరిహారాలు కూడా ఏంటి? ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి సింహరాశి వారు ఎవరైనా ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహరాశి అనేది మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకైతే రావడం జరుగుతుంది. సింహరాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశిగా ఉంటుంది. ఈ 5వ రాశి అయినటువంటి సింహరాశి వారు నాయకత్వ గుణాలు కలిగి ఉంటారు పుట్టుకతోనే. తమ మాట నిలబెట్టుకోవడంలో గర్వపడతారు. కానీ అదే గర్వం కొన్నిసార్లు వీరికి అహంకారంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. వీరి మనసు సున్నితమైనది అయినప్పటికీ బయటి ప్రపంచానికి మాత్రం చాలా బలంగా కనిపిస్తారు. వీరు ఖచ్చితంగా ప్రత్యేకంగా ఏంటంటే వీరికేదో గర్వం ఉంది. వీరు దేనినో ఏదో అండ చూసుకొని గర్వపడుతున్నారని చాలామంది అనుకుంటారు. కానీ అలాంటి విషయాల్లో కూడా సింహరాశి వారు మాత్రం ఎక్కడా కూడా అది గర్వం కాదు. వారికి ఉన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసమే ఎదుటి వారికి ఒక గర్వంగా అనిపించడం. అలాగే సింహరాశి వారేంటంటే ఎక్కడైనా గాని నా మాటే చెల్లాలి అనుకోవడము. అలాగే నేను చేసిన పని ఎప్పుడూ తప్పు కాదు, కరెక్ట్ అనుకోవడమే వీరికి చాలా సమస్యలను కూడా తెచ్చిపెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయినా కూడా సింహరాశి వారు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటారు. ప్రేమ, గౌరవం మరియు గుర్తింపు వీరి జీవితానికి ఒక మూల స్తంభాలుగా ఉంటాయి. ఈ మూల స్తంభాలపైనే వీరి జీవితం అనేది చాలా వరకు ఆధారపడి ఉంటుంది. ఎవరైనా గాని వీరికి ఉన్న ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినా, లేదా వీరిని ఎక్కడైనా తగ్గించాలని చూసినా వెంటనే సింహరాశి వారు పెద్ద స్థాయిలో రియాక్ట్ అవుతారు. అంతేకాదు, ఎవరైతే వ్యక్తులున్నారో వారి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఈ సింహరాశి వారికి ఊహించని అదృష్టమైతే ప్రత్యేకంగా రాబోతుంది. అయితే ఇటీవల రోజుల్లో మీరు కాస్త గందరగోళంలో ఉన్నట్లుగా ఉన్నారు. ఏదో చేయాలనుకున్నా, ఏదో చేయాలని ప్రత్యేకమైన తపన ఉన్నా ముందుకు అడుగు వేయడానికి కొంత సమయం పట్టడము, అలాగే మీరు ముందుకు అడుగేసే ప్రయత్నం చేసినా వెనకంజగా ఉండడం జరుగుతుంది. అలాగే మరొక వైపు కుటుంబ బాధ్యతలు, మరొక వైపు కెరియర్ ఒత్తిడి, ఈ రెండింటి మధ్య మీరు చిక్కులో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఈ గురువారం నుంచి మీ యొక్క పరిస్థితి మారడం ప్రారంభం కాబోతుంది. అది ఏ విధంగా అంటే, ఈరోజు ప్రత్యేకంగా మీకు అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. అవును, అక్టోబర్ 9 గురువారం సింహరాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం రాబోతుంది. ఎవరో ఒకరు మీ పనిని గుర్తిస్తారు. అది ఉద్యోగంలో మీ పై అధికారి, మీ బాస్ కావచ్చు, లేదా మీ కంపెనీ యొక్క ప్రత్యేకమైన కంపెనీ కలిగినటువంటి ఆ యజమాని కావచ్చు. ఎవరైనా కూడా మీ యొక్క ఉద్యోగంలో మీకు మీకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావడం, అలాగే వ్యాపారంలో అయితే మీకు ఉన్నటువంటి తెలివిని, మీకు ఉన్నటువంటి ఒక టాలెంట్‌ని కూడా మెచ్చుకొని, మీకు ఊహించని విధంగా పార్ట్నర్‌షిప్ రూపంలో ఒక వ్యక్తి వ్యాపార రూపంలో రావడం కానీ, లేదా ప్రత్యేకంగా ఆ వ్యక్తి మీకు కొంత పెట్టుబడి రూపంలో పెట్టడం కావచ్చు, లేదా పార్ట్నర్‌షిప్ రూపంలో కావచ్చు. 2 విధాలుగా ఏదో ఒక రూపంలో కానీ, లేదా కస్టమర్స్‌ని కూడా మీ వైపు అట్రాక్ట్ చేసేలా తను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి, వారిని పూర్తిగా కూడా మీ వైపు మరల్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మీకు వ్యక్తిగత సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారా కూడా ఈరోజు మీకు అదృష్టం అనేది తలుపు తట్టవచ్చు. ఎవరో మీకు సంబంధించిన ఒక బంధువు
మీరు ఏదో ఉద్యోగ సమస్యలో బాధపడుతున్నారని కానీ, లేదా మీకు కొంత ఆర్థిక సమస్యల్లో ఉన్నారని గుర్తించడం కానీ, లేదా మీ పెద్దవారికి వారికి ఉన్నటువంటి కొంత సంబంధాన్ని గుర్తు చేసుకొని, మీరు సమస్యల్లో ఉండడంతో మీకు కొంత చేయూతనిచ్చి, ఒక్కసారిగా మిమ్మల్ని పైకి తీసుకొని రావడం కూడా జరుగుతుంది. దాని వలన మీకు ఊహించని విధంగా అదృష్టం మీ తలుపు తట్టినట్లుగా అవుతుంది. అయితే అదృష్టం ఒకేసారి మీకు గిఫ్ట్ రూపంలో ఒక్కసారిగా ఇచ్చినట్లుగా అవుతుంది. కానీ మీరు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ పరిణామాలు, ఈ పరిస్థితులు ఎందుకు జరగబోతున్నాయనే దానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. ఆ కారణం ఏంటంటే గ్రహస్థితులు మీ పక్షాన తిరుగుతున్నాయి. సూర్యుడు మీ యొక్క రాశి అధిపతి కాబట్టి. ఈరోజు ఒక శుభస్థానంలో ప్రవేశించి ఉన్నందువలన ఈరోజు ఇది జరగబోతుంది. రెండవది దీని వలన మీరు చేసినటువంటి కష్టం, మీరు పడుతున్నటువంటి ఇబ్బంది ఇతరులు గుర్తించడం కావచ్చు, లేదా మీరు పడుతున్న సమస్యను ప్రత్యేకంగా ఈరోజు దైవ అనుకూలం వలన, మీకు మారిన గ్రహస్థితి వలన ఇప్పుడు మీరు ఈ కష్టాల్లోంచి బయటకు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు అనిపిస్తుంది, నేను ఇంతకాలం నేను ఎదురు చూసింది ఇదే కదా! అన్నట్లుగా ఒక్కసారిగా మీరు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీకు ఎక్కడ లేని ఆనందం రావటం, ఇన్ని రోజులు ఒక కష్టంలో, ఒక సమస్యల్లో, ఇబ్బందుల్లో బాధపడుతున్న మీకు ఒక్కసారిగా చేయందించి ఒకరు పైకి లేపినట్లుగా ఉండడం మీకు తిరుగులేని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాదు మీకు ఇన్ని రోజులుగా కొందరికి కుటుంబ విషయంలో, మరికొందరికి సంతాన విషయంలో, మరికొందరికి ఏదైనా ముఖ్యమైన వృత్తి పని చేసేవారికి ఒక మంచి ఫలితాలు వచ్చే రోజుగా ఈ రోజైతే ఉండబోతుంది. అయితే ఈ పరిణామాలు రావడం వల్ల మీకు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అవేంటంటే ఆకస్మికంగా ధనం లాభం పొందడం. అంటే ఇతరులు మీకు ఏదైనా ధన రూపంలో అందించే ప్రయత్నం, లేదా మీరు కాస్త ఎప్పుడో వేసిన ఒక లాటరీ కావచ్చు, లేదా మీరెప్పుడో పెట్టిన స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కావచ్చు. ఏదైనా అప్పటి వరకు లాభాలు రాక కాస్త బాధలు పడుతూ, ఇంకా దాని మీద హోప్ కోల్పోయిన మీకు ఊహించని విధంగా ఒక్కసారిగా ధనం రావడం జరుగుతుంది. అలాగే పాత స్నేహం లేదా పాత బంధం మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. మళ్ళీ ఎప్పుడో మరిచిపోయిన వ్యక్తులు మీ పనులలో మీరుండి, మీ కష్టాలు, మీ టెన్షన్స్‌లో మీరు ఉండి, వారి కష్టాల్లో, వారి సమస్యల్లో వారు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఊహించని విధంగా మీకు రాత్రికి పరిచయం జరగడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ ఆ స్నేహానికి, ఆ బంధానికి మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. అది మీకు ఈరోజు జరిగే ఒక మంచి విషయంగా చెప్పవచ్చు. అలాగే మీ మాటకు గౌరవం కూడా పెరుగుతుంది. మీకు ఊహించని ధనం రావడం వల్ల ప్రత్యేకంగా జనాలు కూడా గౌరవించడం మొదలుపెడతారు. ముఖ్యంగా మీరు చేసిన చిన్న ప్రయత్నం పెద్ద ఫలితాన్ని కూడా ఇచ్చేటువంటి రోజుగా ఉండబోతుంది. అయితే ఇన్ని వస్తున్నాయంటే, ఇన్ని లాభాలు, ఇంత మంచి జరుగుతుందంటే కొన్ని నష్టాలు కూడా తప్పకుండా ఉంటాయి. ఆ నష్టాలేంటంటే అహంకారం పెరిగే అవకాశం ఉంది. దాన్ని మీరు ఖచ్చితంగా నియంత్రించకపోతే మీకు ఎంత ధనం వచ్చినా కూడా అది మీ చేతిలో అయితే ఉండదు. ఊహించని విధంగా దేనికో దానికి ఖర్చయిపోవడం, మీకున్నటువంటి సొంత నిర్ణయాల వల్ల, మీకున్నటువంటి సొంత ఆలోచనల వల్ల ధనమనేది నిలకడ లేకుండా ఖర్చయిపోవడం. అలాగే కొందరు వ్యక్తులు మీ జీవితాన్ని, మీ యొక్క విజయాన్ని, మీ యొక్క విజయ బాటను జీర్ణించుకోలేక మీ గురించి వెనక చర్చించుకోవడం, మీ గురించి కాస్త చెడుగా మాట్లాడుకునే ప్రయత్నాలు కూడా కొందరు చేసే అవకాశం ఉంది. అలాగే తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుంటే దాని ఫలితం తర్వాత మీకు బాధను కూడా కలిగిస్తుంది. కాబట్టి శాంతి, చిత్తశుద్ధితో ముందుకు సాగండి. మీకు అన్ని విధాలుగా విజయం అనేది వస్తుంది. అయితే మీకింత మంచి జరగాలి, మీకు ఇన్ని సాధించాలన్నా, లేదా మీకు ఒక గ్రహస్థితిలో మీకు శాంతి జరగాలన్నా, మీరు పాటించవలసిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలైతే ఉన్నాయి. అవేంటంటే, మీరు ఎవరి సలహా విన్నా చివరి నిర్ణయం మీదే కావాలి. అలాగే పాజిటివ్ ఎనర్జీని నిలబెట్టుకోవడానికి ఉదయం సూర్యోదయాన్ని చూడండి. అలాగే పసుపు అంటే కాస్త జలములో సూర్యుడి ముందుకు పెట్టి, ఆ జలాన్ని పసుపుతో అలా స్వామికి అభిషేకం చేస్తున్నట్లుగా 2 చేతులతో ఇలా అన్నట్లయితే ఖచ్చితంగా మీకు కాస్త దైవానుకూలం మరింత పెరుగుతుంది. అలాగే మీకు బంగారు రంగు లేదా ఆరెంజ్ రంగు దుస్తులను ధరించడం మీకు చాలా మంచిది. కొత్త పనులు ప్రారంభించే ముందు మీ యొక్క మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అయితే ఈ విధంగా మీ పరిస్థితులనేవి జరగబోతున్నాయి. సింహరాశి వారు ఈరోజు
ఎదురు చూసినటువంటి అదృష్టం మీ దారిలోనే ఉంది. దాన్ని స్వీకరించే ధైర్యం, విశ్వాసం, అలాగే ధైర్య సాహసం మీలో ఉంది. మీరు చేసే ప్రతి అడుగు మీ యొక్క భవిష్యత్తును మార్చగలదు. అందుకే గుర్తుంచుకోండి, అదృష్టం తలుపు తట్టింది. ఇప్పుడు మీ తలుపులు తెరవాల్సిన సమయం అనేది వచ్చింది కాబట్టి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి. మరొక వీడియోతో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.